ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. ఇది ఇలాంటి సినిమా కాదు. ఇండియన్ స్క్రీన్ పై ఇన్ని రికార్డులు సృష్టిస్తూ ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. రిలీజ్ అన్న మాట వినిపించినప్పటి నుంచి, అంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 స్క్రీన్స్లో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదో రికార్డ్. ఇండియాలో మొత్తం 9,500 స్క్రీన్స్ ఉన్నాయని అంచనా. అందులో 6,500 నుంచి 7,000 స్క్రీన్స్లో కేవలం పుష్ప 2 మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మరో 5,500 స్క్రీన్స్లో పుష్ప రిలీజ్ చేస్తున్నారన్నది టాక్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల స్క్రీన్స్ ఉండగా అందులో దాదాపు 12,000కు పైగా స్క్రీన్స్లో పుష్ప 2 మాత్రమే ప్రదర్శించనున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్క్రీన్స్లో 12% స్క్రీన్స్ బన్నీకి మాత్రమే పరిమితం. ఇది పుష్ప 2 క్రియేట్ చేసిన మరో రికార్డ్. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. ఎప్పుడో ఒక ఫెస్టివల్, only when it comes to a big festival, all Indians all across the world in 6 different languages from India, everybody is going to come and celebrate it in the theaters. ఇక ప్రీ బుకింగ్ ఈ విషయానికి వస్తే ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది పుష్ప 2. అన్ని భాషల్లో కలిపి జస్ట్ ఓపెనింగ్ డేనే ఏకంగా 50 కోట్ల ప్రీ బుకింగ్ బిజినెస్ చేసింది. ఇది జస్ట్ డిసెంబర్ 3 ఉదయం 10 గంటల వరకు జరిగిన బుకింగ్స్ రేంజ్ మాత్రమే. రిలీజ్ డే నాటికి 100 కోట్లకు దాటుతుందని అంచనా. కేవలం డే 1లోనే మొత్తం 10 లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి. ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఇండియాలోనే 200 కోట్లు దాటుతాయని, వరల్డ్ వైడ్ 300 కోట్లు దాటే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ అంచనా. ఈ దెబ్బకు బాహుబలి, KGF, కల్కి ఈ సినిమాల రికార్డులన్నీ చెల్లాచెదరైపోయాయి. యుఎస్ ప్రీమియర్లో అత్యంత వేగంగా $1 మిలియన్ వసూలు చేసిన చిత్రంగా కూడా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. తాజా అంచనాల ప్రకారం 3 గంటల 21 నిమిషాలు. ఇటీవల వచ్చిన సినిమాల్లో అత్యంత నిడివి ఉన్న సినిమాల్లో ఇదొకటి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. పుష్ప 2 ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటల్లోపే 40 మిలియన్ల వీక్షకులు పొందిన తొలి దక్షిణాది మూవీ ట్రైలర్గా నిలిచింది. పుష్ప 2 మొదటి ఈవెంట్ పాట్నాలో జరిగింది. హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ నమోదైన తొలి ఈవెంట్గా పుష్ప 2 ఈవెంట్ నిలిచింది. బుక్ మై షోలో 2 మిలియన్, పేటీఎంలో 2.6 మిలియన్ల మంది పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నెంబర్స్ చెప్తున్నాయి. ఈ స్థాయిలో ఆసక్తి నమోదు అయిన చిత్రం కూడా పుష్ప 2నే కావడం విశేషం. బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని, నాట్ నీడెడ్, బికాజ్ మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. ఈ సినిమాలో సాంగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన స్పెషల్ సాంగ్ 18 గంటల్లోనే 25+ మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ సాంగ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన ఫీలింగ్ సాంగ్స్ కూడా 26 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ను బీట్ చేసి ట్రెండింగ్లో నిలిచింది. అలాగే పుష్ప సాంగ్ కూడా రిలీజ్ అయిన అతి తక్కువ రోజుల్లోనే 50 మిలియన్లు చేరుకున్న పాటగా రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిసిక్ సాంగ్ రికార్డు సృష్టించింది. విడుదలైన 18 గంటల్లో 25+ మిలియన్ వ్యూస్ను రాబట్టింది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 1,085 కోట్ల రూపాయలు ప్రీ సేల్ బిజినెస్ చేసినట్టు అంచనా. ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే హైయెస్ట్. ఇక టికెట్ ధరల విషయంలోనూ ఈ సినిమా రికార్డు సృష్టించింది. ముంబైలోని PVR మైసమ్ స్క్రీన్స్లో ఏకంగా టికెట్ ధర 3,000 రూపాయలు. ఇండియాలో ఒక్క సినిమా టికెట్ ధర ఈ స్థాయిలో ఉండడం ఇదే తొలిసారి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టికెట్ ధరలు పెంచుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.
ఏపీలో డిసెంబర్ 4 రాత్రి 9:30కి వేస్తున్న బెనిఫిట్ షో టికెట్ ధరను 800 రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే మల్టీప్లెక్స్లలో టికెట్పై 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో లోయర్ క్లాస్పై 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో అప్పర్ క్లాస్కు 150 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే డిసెంబర్ 4న రాత్రి 9:30 నుంచి ప్రదర్శించే బెనిఫిట్ షోకు అన్ని రకాల స్క్రీన్స్లో 800 రూపాయలు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు 2 అదనపు షోలు వేసుకోవచ్చు. 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్స్లలో 150 రూపాయలు, 9, 16 తేదీల మధ్య 20 రూపాయలు, 17, 23 తేదీల మధ్య అయితే 20 రూపాయల చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. ఇక మల్టీప్లెక్స్లలో 5, 8 తేదీల మధ్య 150 రూపాయలు, 9, 16 తేదీల మధ్య 150 రూపాయలు, 17, 23 వరకు 50 రూపాయల చొప్పున పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. పుష్పరాజ్ అస్సల తగ్గేదే లే.